హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక యూట్యూబ్ టూల్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. అది వచ్చేసి VidIQ. సో ఈ VidIQ ఏంటంటే ఇది ఒక యూట్యూబ్ టూల్. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే దీనివల్ల మనం మన వీడియోస్కి SEO ఏ విధంగా చేయాలి, తర్వాత మన వీడియోస్ని ఏ విధంగా ర్యాంక్ చేసుకోవాలి యూట్యూబ్లో అనేది మనము చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేస్తుంటే దానికి సంబంధించిన వీడియోలు అనేది చాలా ఉంటాయి ఆల్రెడీ యూట్యూబ్లో. సో వాళ్ళందరికంటే మీ వీడియో సెర్చ్ చేసి, అంటే ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో అంటే మనకి సెర్చ్ రిజల్ట్స్లో ఒక 5 వీడియోస్ కనపడతాయి కదా, అందులోనే మీ వీడియో వచ్చేటట్టు ఎట్లా ర్యాంక్ చేసుకోవాలి, ట్యాగ్స్ ఎలా చేయాలి, తర్వాత మనము టైటిల్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో టైటిల్ మీరు పెట్టుకున్న టైటిల్కి ఎంత స్కోర్ వస్తుంది అనేది ఇది పక్కన చూపిస్తుంది ఈ VidIQ టూల్ అనేది. సో దీనివల్ల ఏంటంటే మనము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మన ఛానల్లో సో కరెక్ట్గా అంటే అన్ని ట్యాగ్ లైన్స్ మంచిగా ఉండే విధంగా మనము అట్లే యూట్యూబ్లో మంచి ర్యాంక్ వచ్చే విధంగా మనము ఈ వీడియోస్ని అయితే మనము క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా మీ కంటెంట్ అంటే యూట్యూబ్ కంటెంట్ కూడా బాగుండాలి. అప్పుడే మీకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనే ఇది మీరు ఇన్స్టాల్ చేసుకొని లేకపోతే పర్చేజ్ చేసి మీరు సిస్టంలో పెట్టుకుంటే పని అవ్వదు. సో దాంట్లో వచ్చే స్టాటిస్టిక్స్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీ వ్యూస్, తర్వాత మీ యూట్యూబ్ వ్యూస్, తర్వాత సబ్స్క్రైబ్స్ అనేది తప్పకుండా పెరుగుతారనమాట. ఫ్రెండ్స్, ఈ VidIQ టూల్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మీరు కూడా పర్చేస్ చేయాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే నా కంప్యూటర్ స్క్రీన్ పైకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను VidIQ టూల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకు తీసుకోవాలి, తర్వాత మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసే మీ వీడియోస్ని ఎలా ర్యాంక్ చేసుకోవాలి, తర్వాత మీ సబ్స్క్రైబర్స్ని, వ్యూస్ని ఏ విధంగా పెంచుకోవాలనేది నేను స్క్రీన్లో ఈ కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. సో ఇప్పుడు లెట్స్ డూ ఇట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా కంప్యూటర్ స్క్రీన్ పైన అయితే ఉన్నాను. నేను కింద నా డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఈ వెబ్సైట్కి అయితే తీసుకొస్తుంది. సో ఇది VidIQ యూట్యూబ్ సర్టిఫైడ్ టూల్ వెబ్సైట్ అనమాట. సో దీంట్లో చూసుకోవచ్చు హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ ఫర్ ఫ్రీ అని కొట్టచ్చు. కొడితే మనకి ఇది ఫ్రీగా సైన్ అప్ అయితే అయిపోతుంది. సో ఒకవేళ మీకు ప్రైజింగ్ అంటే కొనుక్కోవాలి దీన్ని అనుకుంటే ఇక్కడ ప్రైజింగ్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. సో బేసిక్ అంటే ఫ్రీగా స్టార్ట్ చేయాలంటే మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే 1 వస్తుంది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఒకటే వస్తుంది. సో ఇట్లా VidIQ కీవర్డ్ ఇచ్చాను అంటే మనకి ఫ్రీలో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. సో వేరే దాంట్లో అయితే మనకి ఇప్పుడు ప్రో కానివ్వండి, బూస్ట్ కానివ్వండి, బూస్ట్ ప్లస్ కానివ్వండి. సో మీకేంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఇస్తాయి అనమాట. కాంపిటీటర్స్ ట్రాకింగ్ కానీ, లేకపోతే వీడియో స్కోర్ కార్డ్ కానివ్వండి, యూట్యూబ్ డిస్క్రిప్షన్ క్యాంపెయిన్స్ కానివ్వండి, కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ కానివ్వండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా రకాల టూల్స్ అనేటివి, మనకి ఆప్షన్స్ అనేటివి అంటే పెయిడ్ వర్షన్స్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మన గూగుల్ క్రోమ్, ఇది నాది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనమాట. ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో దీన్ని ఎక్స్టెన్షన్గా ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. నేను ఇది ఆల్రెడీ ఎక్స్టెన్షన్ని యాడ్ చేసిన, సో యాడ్ చేసినందుకు ఇక్కడ వచ్చేసింది. సో దీనిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఎక్స్టెన్షన్లో తీసుకొస్తుంది. ఆల్రెడీ నాదైతే యాడ్ అయ్యింది. సో ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది. సో కాబట్టి యాడ్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఇట్లా యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తాను. సో యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఈ విధంగా మనకి స్కోర్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీకు VidIQ ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది నాది VidIQ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో అందుకని ఎక్కువగా కనపడతాయి మనకి ఇలా అన్ని అనలైటిక్స్ అనేది మనం చూసుకోవచ్చు. సో లాస్ట్ 60 మినిట్స్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, తర్వాత లాస్ట్ 48 అవర్స్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, తర్వాత 7 డేస్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, తర్వాత ఈ లాస్ట్ 7 డేస్లో మనకి ఎన్ని మినిట్స్ అయితే వాచ్ అయినాయి, తర్వాత యావరేజ్ మినిట్స్ వాచ్డ్ అంటే ప్రతి వీడియోలో మనకి యావరేజ్గా ఎంతమంది చూస్తున్నారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మన కాంపిటీటర్స్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను ఏంటనేది ఇవి.
ఇక్కడ ఏంటంటే ఎవరైనా మీకు కాంపిటీటర్స్ ఉన్నారు, మీది టెక్ ఛానల్ లేకపోతే ఏదైనా వ్లాగింగ్ ఛానల్ అయితే సో వాళ్ళ ఐడిని ఇక్కడ తీసుకొచ్చి యాడ్ అని కొడితే మనకి వాళ్ళకి సంబంధించినది ఏ విధంగా వాళ్ళు మూవ్ అవుతున్నారు, ఏ వీడియోలు చేస్తున్నారు సో అనేది ఈ కాంపిటీటర్స్ గురించి అయితే మనకి ఇట్లా చూపిస్తుంది. తర్వాత కిందికి వెళ్తే ట్రెండ్ అలర్ట్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ ట్రెండ్ అలర్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఒక నేమ్ ఇచ్చి సపోజ్ మీరు ఏదైనా టాపిక్ గురించి మీకు అలర్ట్ కావాలి అని అంటే ఇక్కడ ఆ టాపిక్ నేము ఇక్కడ పెట్టేసి తర్వాత మీరు కీవర్డ్ ఇక్కడ టైప్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే సో దీనికి సంబంధించిన ఏదైనా న్యూ వీడియో ట్రెండింగ్లో ఉంటే సో ఆ వీడియో అలర్ట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఇది ఎట్లా అంటే మనం పెయిడ్ వర్షన్లోనే ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ మోస్ట్ వ్యూడ్, సో సపోజ్ మీకు ఏదైనా ఇక్కడ చూడండి సో ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ వ్యూడ్ వీడియోలు ఏవనేది ఇక్కడ కనపడుతుంది ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు సో 274.9K వ్యూస్ అయితే వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఇంకా మనకు సంబంధించిన టెక్ వీడియోస్ అన్ని వీడియోస్కి సంబంధించింది ఈరోజు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది కనపడతాయి అనమాట. సపోజ్ మీకు కావాలంటే ఆ వీడియోని మీరు మీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయొచ్చు. అంటే మీరు క్రియేట్ చేసి మీరు కూడా ఇట్లాంటి వ్యూస్ అంటే ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ని మీరు పోస్ట్ చేస్తే మీకు కూడా మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అదేవిధంగా ఇంకా కింద ఛానల్ ఆడిట్, మీ ఛానల్కి సంబంధించిన ఆడిట్ ఉంటుంది. తర్వాత కీవర్డ్ ఇన్స్పెక్టర్, సో మీకు ఒక ఛానల్కి సపోజ్ మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు ఏదైనా వీడియో చేస్తున్నారంటే సో దానికి ఇక్కడ టైప్ చేసి గెట్ రిజల్ట్ అని కొట్టండి. సో దాని గురించి నా వీడియోస్కి మనం ఏది చేస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయి అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి ఫోన్పే కదా, సో ఫోన్పే సర్చ్ వాల్యూమ్ అనేది 12,606 సర్చ్ వాల్యూమ్ ఉంది. సో హై కాంపిటీషన్ ఉందన్నమాట దీనికి. సో మీరు ఫోన్పేలో ఏదైనా చేయాలనుకుంటే సో ఈ ఫోన్పే కీవర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మీ ట్యాగ్లో ఈ ఫోన్పే అని పెడితే మనకి ఇది సర్చ్ వాల్యూమ్లో ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. సో మిగతావి కూడా ఉన్నాయి, హౌ టు యూజ్ ఫోన్పే, ఇవి మీడియం. సో అన్నిట్లో ఫోన్పే, హౌ టు క్రియేట్ ఫోన్పే అకౌంట్, హౌ టు యూజ్ ఫోన్పే యాప్, సో ఈ కీవర్డ్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా సెర్చ్ చేసేవాళ్ళు ఈ కీవర్డ్స్ మీదనే ఫోన్పే గురించి అయితే సెర్చ్ చేస్తున్నారు. సో ఇట్లా ఏదైనా టాపిక్ తీసుకోండి. సో మీరు అమెజాన్ అని కొడితే అమెజాన్ గురించి వస్తుంది. తర్వాత అమెజాన్ ప్రైమ్ అకౌంట్ గురించి కొడితే అమెజాన్ ప్రైమ్ అకౌంట్ గురించిన మంచి కీవర్డ్స్ అయితే వస్తాయన్నమాట. ఇవి మీ ట్యాగ్లో పెట్టుకుంటే అంటే మీరు ఆ వీడియోస్ చేసినప్పుడు మీ ట్యాగ్ లైన్లో పెట్టుకుంటే సో మీకు మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా సబ్స్క్రైబ్స్ కూడా పెరుగుతారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్కి సర్చ్ వాల్యూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ 6,07,145 సర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. సో హై రేట్లో ఉందన్నమాట. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది. సో ఈ రెండు కానీ మీరు ఏదైనా అమెజాన్ ప్రైమ్ వీడియోకి సంబంధించిన వీడియో చేస్తే సో మీరు ఈ కీవర్డ్స్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము కీవర్డ్స్ని సెర్చ్ చేసుకోవచ్చు మన వీడియోస్కి సంబంధించింది. తర్వాత ఇక్కడ అచీవ్మెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. మన ఛానల్కి సంబంధించిన అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సో ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి ఈ అచీవ్మెంట్స్ VidIQ అకాడమీ గురించి. సో ఇవన్నీ కూడా మనము ఈ VidIQ నుంచి అయితే చూడొచ్చు. అదేవిధంగా మీరు ఏదన్నా వీడియోని మీరు తయారు చేయాలనుకుంటున్నారు. సో నేను ఇక్కడ తత్కాల్ టికెట్ అని కొడతాను. సో దీనికి సంబంధించిన వీడియో మీరు చేయాలని అనుకుంటే సో ఇక్కడ కొట్టేసి సో మీరు ఇక్కడ చూడండి సెర్చ్ రిజల్ట్స్లో కొట్టిన తర్వాత మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఓవరాల్ స్కోర్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. అంటే ఎంతోమంది సెర్చ్ చేస్తున్నారు, కాంపిటీషన్ ఎట్లా ఉంది. సో దీనిపైన కాంపిటీషన్ అనేది లో ఉంది. అదేవిధంగా ఈ వాల్యూమ్ అనేది కూడా లోనే ఉంది. అంటే ఎక్కువ మంది ఈ వీడియోస్ని అయితే పెట్టట్లేదు. సో మీకైతే ఇక్కడ కనపడుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఏదైనా వీడియో క్రియేట్ చేయాలన్నా కానీ తయారు చేయాలన్నా కానీ ఇట్లా మనము ఈ VidIQ స్కోర్ చూసి మనం తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ తత్కాల్ టికెట్ పైన హైయెస్ట్ వ్యూస్ ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయని చూపిస్తున్నది, యావరేజ్ వ్యూస్ ఎంత ఉన్నాయి, తర్వాత యావరేజ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అవుతున్నారు తత్కాల్ టికెట్ వీడియో పెడితే. సో ఇట్లాంటి అన్నీ మనకైతే కనపడతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అది VidIQ బూస్ట్ ప్లాన్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ అన్నీ కనపడతాయి అనమాట. ప్రతి ఒక్కటి మనం ఇట్లా చూడండి ఓవర్వ్యూ 75.6%, 100కి 75 VidIQ స్కోర్ అయితే ఇచ్చిండు. తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయి, తర్వాత దీని డ్యూరేషన్ ఎంత, ఈ వీడియో గురించి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇది SEO అనమాట. వీళ్ళు ట్యాగ్స్ వేస్తాం కదా సో దానికి సంబంధించిన SEO ఇది. తర్వాత ఇదేమో ఓవరాల్ స్కోర్ అనమాట. దీనికి ఇక్కడ చూసుకోవచ్చు ఎండ్ స్క్రీన్స్ ఎన్ని ఉన్నాయి. తర్వాత ఇంకా కిందికి వస్తే మనకి
సో ఇక్కడ చూసుకోవచ్చు వీడియో ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్. సో ఇట్లా టైటిల్ మీరు టూ లాంగ్ ఉంది అంటే చిన్నగా, అంటే టైటిల్ ఎంత పెట్టాలో అంతే పెడితే మనకి ఇక్కడ ఆప్టిమైజేషన్లో ఇది క్లిక్ అవుతుంది రైట్ అని. తర్వాత హై రిజల్యూషన్ థంబ్నెయిల్ పెట్టిరా లేదా, తర్వాత షేర్డ్ ఆన్ ఫేస్బుక్లో చేసిరా, షేర్డ్ ఆన్ ట్విట్టర్లో, తర్వాత పబ్లిక్కి రీచ్ అయిందా లేదా, సో కార్డ్స్ యాడ్ చేసిరా లేదా, ఎండ్ స్క్రీన్ యాడ్ చేసిరా, ఇవన్నీ ఉంటే మనకి ఏంటంటే వీడియో ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్ అనేది చాలా సూపర్గా ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇట్లా తర్వాత ఇంకా ఛానల్లో మనకి యావరేజ్ డైలీ వ్యూస్ ఎంత వస్తున్నాయి, సో ఇట్లా ప్రతి ఒక్క ఛానల్ది అయితే మనం చూడొచ్చు అనమాట. సో వీళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో తర్వాత సబ్స్క్రైబర్స్ ర్యాంక్ ఎంతలో ఉంది వీళ్ళది, సో ఇవన్నీ కనపడతాయి. వీడియో ట్యాగ్స్ ఏమున్నాయి, సో ఈ వీడియో ట్యాగ్స్ సపోజ్ మీరు దీనికి సంబంధించిన ఏదైనా వీడియో తయారు చేసి ఈ వీడియో ట్యాగ్స్ అన్నిటిని మీరు కాపీ చేసి మీ వీడియో ట్యాగ్స్లో పెట్టుకున్నట్టయితే, అంటే ఇందులో అన్ని కొన్ని సంబంధించిన దానికి సంబంధించిన పెట్టుకున్నట్టయితే మీ వీడియో కూడా మంచిగా ఇప్పుడు వీళ్ళది మంచి ర్యాంకింగ్లో చూపిస్తుంది కదా, అదేవిధంగా మీది కూడా చూపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా ఛానల్ ట్యాగ్స్ కూడా మనకి ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట. సో చూడండి, సో దీనివల్ల ఈ VidIQ వల్ల ఇవన్నీ మనకు కనపడతాయి. అట్లాగే మనం హిస్టరీ చూద్దాము, హిస్టరీ ఎలా ఉంది. సో ఇట్లా వ్యూస్ ఎన్ని వచ్చినాయి, దీనికి 1.1 మిలియన్ వచ్చింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు అప్లోడ్ చేసిండో ఇప్పటివరకు 1.1 మిలియన్ అనేది వచ్చింది. వ్యూస్ పర్ అవర్కి ఎంత వ్యూస్ వస్తున్నాయి అనేది కూడా మనకి ఒకటి చూపిస్తుంది. అదేవిధంగా మీరు ట్విట్టర్ తర్వాత ట్రెండింగ్ ఏముందనేది చూపిస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెండింగ్లో చూసిన తర్వాత ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ కంట్రీని, ఇండియా అని కొట్టండి. ఇక్కడ ఇండియా మన కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండింగ్లో దీనికి సంబంధించిన వీడియోస్ ఏవేవి ఉన్నాయో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి, ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉంది, తర్వాత ఇది సెకండ్ ర్యాంక్లో ఉంది. ఇప్పుడే అప్లోడ్ చేసారనమాట. ఇదైతే 4 hours ఎగో, తర్వాత ఇదైతే డే ఎగో. తర్వాత మనకి 6.3K వ్యూస్ వస్తున్నాయి. సో దేనివల్ల వస్తున్నాయి, సో ఈ ట్యాగ్స్ని యాడ్ చేసిరు. సో దానివల్ల మనకి ఈ వీడియోస్కి అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో మ్యాచెస్ చూడండి ఎన్ని మ్యాచెస్ అయినాయి. హౌ టు బుక్ తత్కాల్ టికెట్ ఇన్ IRCTC ఫాస్ట్, తత్కాల్ టికెట్ బుకింగ్, ఇట్లా ఈ విధంగా ఇవన్నీ మనము ఈ స్టాటిస్టిక్స్ అయితే ఈ VidIQ టూల్ వల్ల అయితే మనం చూడొచ్చు. సో అదేవిధంగా మీకు ఇంకా ఒక ట్రిక్ అయితే నేను చూపిస్తాను. ఇంకా ఏ విధంగా మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ VidIQ SEOని ఎట్లా చేయాలి, మన ఈ టైటిల్ని ఏ విధంగా మనము మంచి ర్యాంకింగ్ వచ్చే విధంగా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను క్రియేట్ అని కొట్టేసి అప్లోడ్ వీడియో అని కొడతాను. ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ని అప్లోడ్ చేసి సో దానికి సంబంధించి మనకి ఎట్లా చూపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మీరు క్రియేట్ చేసిన వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా ఈ VidIQ అనేది మనకు సజెషన్స్ ఇస్తుంటుంది. ఏమైనా కాంట్రవర్షియల్ కీవర్డ్స్ మీరు ఇక్కడ టైప్ చేస్తున్నాడా లేకపోతే ఏందనేది ఈ విధంగా మనకు చూపిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కీవర్డ్ రికమెండేషన్ కూడా మనకు చేస్తారన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ టైటిల్ మన ట్యాగ్స్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తారు మనకి. తర్వాత మనం ఈ SEO ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇక స్కోర్ ఈ పైన వస్తుంది. సో ఇక్కడ ఫుల్ రిపోర్ట్ కూడా మనకు కనపడుతుంది. ప్రతి ఒక్కటి మనము ట్యాగ్ కౌంట్ ఎట్లా ఉంది, ట్యాగ్ వాల్యూమ్ ఎట్లా ఉంది, కీవర్డ్స్ ఇన్ టైటిల్ మంచిగా ఉందా లేదా, తర్వాత కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్ ఇచ్చిరా లేదా, ట్రిపుల్డ్ కీవర్డ్స్. సో మనం ఈ కీవర్డ్స్లో కింద ఉంటుంది కదా. సో ఇక్కడ మనము కీవర్డ్స్ ఏ విధంగా ఇచ్చాము, సో ఈ విధంగా తర్వాత కార్డ్స్ యాడ్ చేసిరా, ఎండ్ స్క్రీన్ యాడ్ చేసిరా, ఇవన్నీ మనకి చూపిస్తుంది అనమాట ఈ చెక్ లిస్ట్లో. సో మనము వీడియో అప్లోడ్ చేసే ముందే మనకి ఈ విషయాలను అన్నిటినైతే ఈ VidIQ అయితే మనకు చూపిస్తుంది. మీరు థంబ్నెయిల్ అప్లోడ్ చేస్తారు కదా, థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. కంపేర్ థంబ్నెయిల్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ ఇట్లా కొట్టిన అనుకొని మీ థంబ్నెయిల్ అనేది ఎక్కడ వస్తుంది సెర్చ్ రిజల్ట్స్లో అనేది కూడా చూపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా కింద ఇక్కడ మనకు చూసుకుంటే సో ఇక్కడ యాడ్ యువర్ కీ సెర్చ్ టైం. సో ఇక్కడ తత్కాల్, సపోజ్ మీరు తత్కాల్కి చేస్తున్నారు. సో ఇవన్నీ SEO చేసిన తర్వాత ట్యాగ్ లైన్స్ యాడ్ చేసిన తర్వాత తర్వాత ఇంకా ఏంటంటే మీరు థంబ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ అని కొట్టండి. సో ఇక్కడ మనకి ఎన్నో ర్యాంకులో వచ్చింది, అంటే మనకి సెర్చ్ చేసినప్పుడు ఆ తత్కాల్ వర్డ్తోని సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది ఎట్లా చూపిస్తుంది, ఫస్ట్ లేదా సెకండ్ లేదా థర్డ్ రోలో చూపిస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనం ముందే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ చూసిరు కదా VidIQని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి మన సిస్టంలో, తర్వాత ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు వెంటనే పర్చేస్ చేసుకొని మీరు ఎక్స్టెన్షన్ ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు చాలా రకాలుగా ఈ VidIQ అనేది యూజ్ అవుతుంది మన ఛానల్కి. సో మీ వీడియోస్కి
ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి, తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అంటే మీరు ఇక్కడ ఈ VidIQ చూపించిన స్టాటిస్టిక్స్ని ఫాలో అయితేనే సో ఆ విధంగా జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా VidIQ సంబంధించిన వీడియోని, ఏ విధంగా టూల్ని యాడ్ చేయాలి, ఎక్స్టెన్షన్గా మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించాను. సో ఒకవేళ మీకు కావాలి ఈ VidIQ టూల్ అంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఈ VidIQ టూల్ని పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ గూగుల్ క్రోమ్లో ఎక్స్టెన్షన్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ VidIQ టూల్ని యూజ్ చేసి మనము మన వీడియోని ఏ విధంగా ర్యాంక్ చేసుకోవాలి, తర్వాత మన వీడియోలో టైటిల్స్ను తర్వాత ట్యాగ్స్ని ఎట్లా పెట్టుకోవాలనేది కూడా నేను చూపించాను. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో రాయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లే షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ సెక్షన్లో కింద రాయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ పైన అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.